ఎందుకని లగ్జరీ విల్లాస్, అపార్ట్మెంట్స్, 5 స్టార్ హోటల్స్, డిజైనర్ ఆఫీసెస్, మోడర్న్ కమర్షియల్ స్పేసెస్, పాత పద్ధతి టైల్స్ నుంచి ఎందుకని మైక్రో టాపింగ్ని చూస్ చేస్తున్నారు? దానివల్ల బెనిఫిట్ ఏంటి? ఇది ఒక ట్రెండ్ అని దాన్ని చూస్ చేసుకుంటున్నారా, లేదు అంటే ఇది ఒక ప్రీమియం లుక్, ప్రీమియం వాల్యూ ఇస్తుందా? మీరు ఏదైనా లగ్జరియస్ విల్లా, ఫ్లాట్, ఆఫీస్, షోరూమ్, రెస్టారెంట్ వీటిలో ఏదైనా మీరు ప్రజెంట్ కడుతున్నట్టు అయితే, మీరు ప్లానింగ్ చేస్తూ ఉంటే వీడియో చూడకముందు మీరు ఎలాంటి మెటీరియల్ని ఫైనలైజ్ చేయకండి. ఈ వీడియో చూసిన తర్వాత డిసిషన్ తీసుకోండి. ఎందుకని ఎక్కువ మంది మైక్రో టాపింగ్ని చూస్ చేసుకుంటున్నారు? వాళ్ళు కొత్త విల్లా కడుతున్నప్పుడైనా, అపార్ట్మెంట్, రెస్టారెంట్, షోరూమ్, ఎనీథింగ్ మీరు ఎందుకని ఎక్కువ మైక్రో టాపింగ్ని చూస్ చేసుకుంటున్నారు? ఎందుకంటే లగ్జరియస్ లుక్ ఇస్తుంది. ఎలాంటి టైల్ జాయింట్స్ ఉండవు, లైన్స్ ఉండవు, అండ్ మోడ్రన్ లుక్ ఉంటుంది. కస్టమ్ కలర్, మీకు నచ్చిన కలర్లు చూస్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన టెక్స్చర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే ఈజీ క్లీన్ చేయడానికి ఉంటుంది, మీకు ఎలాంటి హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీ క్లీన్ ఉంటుంది. కలర్ ఫేడ్ అవ్వదు, కలర్ షేడ్ అవ్వదు, ఎలాంటి స్క్రాచెస్ ఉండవు. అలాగే సాఫ్ట్ అండ్ స్మూత్ లుక్ ఉంటుంది. మీరు దీనిని ప్రజెంట్ ఉన్న టైల్స్ పైన అయినా వాడచ్చు, లేదు అంటే మీరు కొత్తగా ఇల్లు కడుతున్నట్టు అయితే, మీ ప్రాపర్టీ బిల్డ్ చేస్తున్నట్టు అయితే అక్కడ కూడా దీన్ని డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఈ మెటీరియల్ మీకు టైల్స్ పైన చేయొచ్చు, స్టార్టింగ్ నుంచి చేస్తున్నట్టు దానిపైన కూడా మీరు చేసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ ఉంటుంది, మీకు ఎలాంటి డాట్స్ ఉండవు, ఎలాంటి మరకలు పడడం అలాంటివి ఏమి ఉండవు. దీనిపైన సీలింగ్ వస్తుంది, మీకు సీలర్ వస్తుంది. సో దానివల్ల ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు టైల్ ఎలా అయితే ఉంటుందో అలాగే అంత స్ట్రాంగ్గా ఉంటుంది, దానికంటే ఎక్కువ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. కంటిన్యూస్ డిజైన్ ఉంటుంది, మధ్య మధ్యలో గీతలు మనం టైల్ పెడుతున్నప్పుడు అయితే మనకు లైన్స్ రావడం అలాంటి జాయింట్స్ ఉంటాయి. కానీ ఇది అలా కాదు, మీకు ఎలాంటి లైన్స్ ఉండవు, కంటిన్యూస్గా ఉంటుంది. మెటీరియల్ అనేది కంటిన్యూ ఫినిష్ ఉంటుంది, మీకు ప్రీమియం లుక్ వస్తుంది, ఆథెంటిక్గా ఉంటుంది, మీకు ప్రీమియం లుక్ వస్తుంది. దీనిని మీరు ఎక్కడెక్కడ అప్లై చేసుకోవచ్చు అంటే ఫ్లోరింగ్ పైన అప్లై చేసుకోవచ్చు, వాల్స్ పైన, టీవీ ఫ్యూచర్ వాల్స్, బాత్రూమ్స్, షవర్స్, బాత్రూంలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కిచెన్ కౌంటర్ టాప్స్, డైనింగ్ టేబుల్స్, కాఫీ టేబుల్స్, స్టేర్ కేస్, రిసెప్షన్ డెస్క్, రెస్టారెంట్స్, హోటల్స్, షోరూమ్స్, ఆఫీసెస్, లగ్జరియస్ విల్లా, ప్రీమియం అపార్ట్మెంట్స్. అలాగే మీరు బయట కూడా ఈ మెటీరియల్ని యూజ్ చేయొచ్చు. మీరు బయట ఎలాంటి టెక్స్చర్స్ని అని యూజ్ చేయొచ్చు. మైక్రో టాపింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్చర్స్ ఉంటాయి. అందులో మీకు నచ్చిన కలర్ని మీ బ్రాండ్ కలర్తో కూడా మీరు టెక్స్చర్ని అప్లై చేసుకోవచ్చు. పూల్స్, మీ స్విమ్మింగ్ పూల్స్తో కూడా ఇది మైక్రో టాపింగ్ మెటీరియల్ని యూజ్ చేయొచ్చు. మీరు ఎలా అయితే టైల్స్ యూజ్ చేస్తున్నారో సేమ్ అదే ప్లేస్తో మైక్రో టాపింగ్ మెటీరియల్ని యూజ్ చేయొచ్చు. చాలా గట్టిగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సపోజ్ దానిపై మనకు టైల్ పైన ఏదైనా పడితే మనకు బ్రేకబుల్ అవుతుంది, అంటే మనకు పగిలిపోవడానికి ఛాన్స్ ఉంటుంది సమ్ టైమ్స్. బట్ మైక్రో టాపింగ్ అలా కాదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సిమెంట్తో ఉంటుంది కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎలాంటి క్రాక్స్ ఉండవు, చాలా లాంగ్ టర్మ్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు ప్రైస్ విషయానికి వస్తే మైక్రో టాపింగ్ అనేది టైల్ కంటే కొద్దిగా ఎక్కువ ప్రైజే ఉంటుంది. డిపెండ్ ఆన్ కలర్, టెక్స్చర్, మనం చూస్ చేసే దాన్ని బట్టి ప్రైస్ డిపెండ్ అయి ఉంటుంది, అది అప్లికేటర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు బయట తీసుకున్న టైల్ కంటే ఇది కొద్దిగా కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, బట్ ప్రీమియం లుక్ ఉంటుంది, లగ్జరియస్గా మీ ప్రాపర్టీ మోర్ ప్రీమియంగా ఉంటుంది, ఆథెంటిక్గా ఉంటుంది, అన్నిటికంటే భిన్నంగా ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వీటిపైన మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఇలాంటి వాల్ టెక్స్చర్స్, ఫ్లోరింగ్ టెక్స్చర్స్, సీలింగ్ టెక్స్చర్స్, పెయింటింగ్స్ వీటిపైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మాకు కాంటాక్ట్ అవ్వండి. గత 5 సంవత్సరాల నుండి ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము హైదరాబాద్లో. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు ఫ్రీగా కాంటాక్ట్ అవ్వచ్చు.